సోషల్ ట్రేడ్ పేరిట ఆన్లైన్ దగాపై టీవీ9 కథనాలతో స్పందించారు పోలీసులు. క్లిక్ పేరిట సాగుతున్న దోపిడీపై టీవీ9 కథనాల ఎఫెక్ట్తో సోషల్ ట్రేడ్ అక్రమాలకు కళ్లెం పడింది. క్లిక్ల పేరిట మోసానికి పాల్పడిన సోషల్ ట్రేడ్ యజమానిని అరెస్ట్ చేశారు. ఆన్లైన్ బిజినెస్ ముసుగులో 3,700 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు గుర్తించారు. సోషల్ ట్రేడ్ .biz పేరుతో ఈ సంస్థ 7 లక్షల మందిని మోసం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. 5,750 నుంచి 57,500 వరకు పెట్టుబడి పేరిట కోట్లలో వసూళ్లకు పాల్పడిన సోషల్ ట్రేడ్ అక్రమాల కూపీలావుతున్నారు. డబ్బు ఎవరికి చేదు? ఈ కాన్సెప్ట్తోనే కొంతమంది పక్కా ప్లాన్తో సోషల్ ట్రేడ్ దందాకు తెరతీశారు. మల్టీ లెవెల్ ముసుగేసి కొత్త రూట్లో గొలుసు దందాన్ని షురూ చేశారు. అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్ పేరిట యూపీలోని ఘజియాబాద్ కేంద్రంగా ఈ స్మార్ట్ మోసం స్వైన్ ఫ్లూలా వ్యాపించింది. 50,000 కట్టి మెంబర్గా చేరితే 3 నెలల్లో అసలు తిరిగి రావడంతో పాటు నెల 5 నుంచి 6,000 మీ సొంతమంటూ ప్రకటనలు గుప్పించారు. ఒక్కో మెంబర్ మరో 2ని చేర్పిస్తే కమిషన్ మీ ఖాతాలో పడిపోతుందని నమ్మించారు. పైగా తమ సంస్థకు చట్టబద్ధమైన పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతాలు, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయంటూ వెబ్సైట్లలో ఊదరగొట్టారు. అంతేకాదు గొలుసుకట్టు దందాను దేశవ్యాప్తంగా చాప కింద నీరులా పాకించారు. సోషల్ ట్రేడ్ .biz పేరిట ప్రధాన నగరాల్లో మీటింగ్లు కండక్ట్ చేశారు. అయితే అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ వెబ్సైట్లో చూపించిన ISO సర్టిఫికేట్ బోగస్ అని, అంతా ఫేక్ అనే మ్యాటర్ బట్టబయలైంది. వెబ్సైట్లో చూపించిన ISO సర్టిఫికేట్ సోషల్ ట్రేడ్ .biz ప్రారంభించక ముందు తీసుకుందని తేలింది. డబ్బు కడితే మాత్రం ఊరికే కమిషన్ ఇస్తారా అనే అనుమానాలకు స్మార్ట్గా చెవిలో పువ్వు పెట్టేశారు నిర్వాహకులు. గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్లో తమ వెబ్సైట్లకు ఒక్క క్లిక్ వస్తే 10 రూపాయలు వస్తాయని, ప్రతి మెంబర్కు 5 రూపాయలు ఇస్తామని లెక్క చెప్పారు. తమ సంస్థలో సభ్యత్వం తీసుకుంటే లక్ తిరుగుతుందని, లక్పతులవుతారని అరచేతిలో కమిషన్లు చూపించారు. అయితే ఇదంతా శుద్ధ అబద్ధమని తేలిపోయింది. వెబ్సైట్లో క్లిక్ ఇస్తే కాసులు రాలవని తాజాగా దర్యాప్తులో తేల్చేశారు పోలీసులు. సోషల్ మీడియా మాటున స్లో పాయిజన్లా వ్యాపిస్తున్న సోషల్ ట్రేడ్ దందా లోగుట్టు బయటపడింది. టీవీ9 కథనాలతో ఆన్లైన్ దగా దందాకు చెక్ పడింది. సోషల్ ట్రేడ్ యజమాని అరెస్టులతో క్లిక్ల వెనక మోస పురాణం కూపీలావుతున్నారు పోలీసులు. కమిషన్ ఆశతో మాయమాటలు నమ్మి మోసపోద్దని సూచించారు. మోసపూరితమైన ఈ సోషల్ ట్రేడ్లో బాధితులు ఎక్కువ మంది మహిళలే. ఇంట్లో కూర్చొని పార్ట్ టైం జాబ్ చేయొచ్చని నమ్మించిన ఏజెంట్లు మహిళల చేత భారీగా డిపాజిట్లు కట్టించారు. 57,500 డిపాజిట్ చేస్తే రోజుకు 250 చొప్పున ఏడాదికి 1,50,000 సంపాదించవచ్చని కట్టుకథలు చెప్పారు. మొదట్లో పెట్టుబడి పెట్టిన వారికి నిజాయితీగానే డబ్బులు అకౌంట్లో వేయడంతో లక్షలాది మంది మహిళలు ఈ సోషల్ ట్రేడ్ ఉచ్చులో పడ్డారు. సోషల్ ట్రేడ్ పేరిట ఆన్లైన్ దగాపై టీవీ9 కథనాలతో స్పందించారు పోలీసులు. క్లిక్ పేరిట సాగుతున్న దోపిడీపై టీవీ9 కథనాల ఎఫెక్ట్తో సోషల్ ట్రేడ్ అక్రమాలకు కళ్లెం పడింది. క్లిక్ల పేరిట మోసానికి పాల్పడిన సోషల్ ట్రేడ్ యజమానిని అరెస్ట్ చేశారు. ఆన్లైన్ బిజినెస్ ముసుగులో 3,700 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు గుర్తించారు. సోషల్ ట్రేడ్ .biz పేరుతో ఈ సంస్థ 7 లక్షల మందిని మోసం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. 5,750 నుంచి 57,500 వరకు పెట్టుబడి పేరిట కోట్లలో వసూళ్లకు పాల్పడిన సోషల్ ట్రేడ్ అక్రమాల కూపీలావుతున్నారు. ఓన్లీ ఈజీ మనీ, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం. కానీ ఆ లాభానికి లాజిక్ ఉండదు, రూల్స్కు తావే ఉండదు. పేరు మాత్రం డైరెక్ట్ సెల్లింగ్. మీరు ఎంతమందిని చేర్పిస్తే అంత కమిషన్. దేశంలో ఈ తరహా మోసాలకు ఫుల్ స్టాప్ పడ్డం లేదు. ఈ గోల్మాల్ ఫార్ములా జాబితాలోకి కొత్తగా వచ్చిన కంపెనీ పేరు సోషల్ ట్రేడ్. ఇలాంటి దొంగ స్కీముల్లో డబ్బులు పెట్టి జనం మళ్లీ ఎందుకు మోసపోతున్నారు? దేశంలో రోజుకో లూటీ బిజినెస్. మధ్యతరగతిని ముంచుతున్న మనీ స్కీమ్లు.
డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో నిలువు దోపిడీ. అమాయకులకు ఆశ పెట్టి కోట్లు కొట్టేసే ముఠాలు. చట్టవిరుద్ధమైన స్కీమ్లతో ఘరానా మాయగాళ్లు ప్రతి రాష్ట్రంలో జనాన్ని దోచేస్తున్నారు. అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్ పేరుతో ఈ దందా సాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ కేంద్రంగా మొదలైన ఈ స్మార్ట్ మోసం 50,000 కట్టి సభ్యులుగా చేరితే నెలకు 5 నుంచి 6,000 రూపాయలు వస్తాయంటారు. ఇంత మొత్తం ఎలా వస్తుందంటే ఒక్కొక్కరు ఇద్దరిని చేర్పించాలంటారు. అలా చేర్పిస్తే కమిషన్ వస్తుందని నమ్మబలుకుతారు. తమ సంస్థకు చట్టబద్ధమైన పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతాలు, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయంటూ వెబ్సైట్లలో ఉదరగొడుతున్నారు ఈ కేడీలు. కానీ ఈ పత్రాలు కూడా బోగస్వేనని తేలింది. ఉదాహరణకు అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ వెబ్సైట్లో చూపిస్తున్న ISO సర్టిఫికేట్ socialtrade.biz ప్రారంభించక ముందు తీసుకున్నది. గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్లో తమ వెబ్సైట్లకు ఒక క్లిక్ వస్తే 10 రూపాయలు వస్తాయని, జాయిన్ అయిన సభ్యులకు 5 రూపాయలు ఇస్తామని డొంక తిరుగుడు కబుర్లు చెబుతోంది ఈ సోషల్ ట్రేడ్ కంపెనీ. ఇదంతా పచ్చి అబద్ధం. వెబ్సైట్ క్లిక్ చేస్తే ఇంత డబ్బు ఎవరూ ఇవ్వరు. ఈ కామర్స్ లాగే తమది చట్టబద్ధమైన వ్యాపారమని అంటారు సోషల్ ట్రేడ్ నిర్వాహకులు. కానీ జనాన్ని సభ్యులుగా చేరాలని, కమిషన్లు ఇస్తామని ఈ కామర్స్ సంస్థలు చెప్పవు. ఇలా చెబుతున్నారంటే socialtrade.biz ఎలా మోసం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అడ్డకోరు ప్రచారాలు నమ్మి తెలుగు రాష్ట్రాల్లో కూడా అమాయకులు కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా మనం చూసింది అగ్రిగోల్డ్ మాయను. 5 రాష్ట్రాల్లో 32 లక్షల మంది బతుకులు నాశనం చేసింది అగ్రిగోల్డ్. న్యాయం చెయ్యాలంటూ విజయవాడ, గుంటూరు, అనంతపుర్లలో అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కారు. ఇలాంటి బాధితులను చూసిన తర్వాతైనా సోషల్ ట్రేడ్ వంటి దొంగ బిజినెస్లకు దూరంగా ఉండాలి. కోల్కతా కేంద్రంగా శారదా గ్రూప్ కూడా చిట్ ఫండ్ పేరుతో కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లను నడిపి 17 లక్షల మంది నుంచి డబ్బులు వసూలు చేసి చేతులెత్తేసింది. డైరెక్ట్ సెల్లింగ్ అంటూ క్యూనెట్ 12 లక్షల మంది నెత్తిన టోపీ పెట్టింది. కొన్నాళ్ల క్రితం వచ్చిన స్పీక్ ఏషియా సంస్థ దోపిడీలో రికార్డు సృష్టించింది. ఇదే బాటలో TV1 ఎక్స్ప్రెస్, స్మార్ట్ గురు ఇండియా, యూనిపేటియు, బిహన్ డైరెక్ట్ సెల్లింగ్ వంటి సంస్థలు జనాన్ని జలగల్ల పీల్చేస్తున్నాయి. లాజిక్ లేని బిజినెస్లు, మనీ స్కీమ్లకు దూరంగా ఉండాలి. కష్టార్జితం కోల్పోయి కేసులు పెట్టి పోరాటాలు చేయడం కన్నా వీటి వలలో పడకపోవటమే మంచిది. మల్టీలెవెల్ మార్కెటింగ్ గురించి ఎవరు ప్రచారం చేసినా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.